హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఎప్పుడు మనం మినప్పప్పు బియ్యంతో చేసుకుంటాం కదా గుంట పొంగనాలు, అలా కాకుండా ఇలాగా కొర్రల పిండితో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో దోశ ప్యాటర్న్ ఉంటుంది, దోశ ఎలా వేసుకోవాలని కొర్రలతో. తప్పక ఆ వీడియో చూడండి. అలాగే అదే పిండితో ఇలాగ గుంట పొంగనాలు వేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. మామూలు గుంట పొంగనాలు ఎలా వస్తాయి అలాగే వస్తాయి. ఉల్లిపాయ, క్యారెట్, మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఉప్పు వేసి వాటర్ పోసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈలోపు గుంట పొంగనాలు కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా హీట్ అవనివ్వండి. హీట్ అవ్వగానే వాటి మీద వేసేసుకోండి. ఇలా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతాయి, చాలా బాగుంటాయి టేస్ట్. ఒక 5 మినిట్స్ అవ్వగానే అటు టర్న్ చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా అయిపోతాయి. అట్టులు అనుకో అక్కడే నుంచుని పోయాలి, ఇలా అనుకో ఒక సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టి వెళ్ళి వేరే పని అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కొర్రలతో. మీరు కూడా తప్పక ట్రై చేయండి. కొర్రల్లో మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుంది కొర్రలు తీసుకోవటం వల్ల. కొర్రల్లో మనకి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి తప్పనిసరిగా తీసుకోండి. దీంట్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి కొర్రలు తప్పనిసరిగా డైట్లో వీక్లీ 2 టైమ్స్. ఏదైనా మిల్లెట్స్ ఎప్పుడైనా మనకు ఆరోగ్యానికి మంచిగా చేస్తాయి, ఎప్పుడు హాని చేయవు. వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. రోజు అయితే మిల్లెట్స్ తీసుకోకూడదు, వీక్లీ 2 టైమ్స్ తీసుకోండి తప్పనిసరిగా. నేను ఇలాగా పల్లీల చట్నీతో సర్వ్ చేశాను. పిల్లలు చక్కగా వాళ్ళ చేతితోనే చక్కగా తినేశారు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.